నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న బోర్డులను తొలగించిన మున్సిపల్ కమిషనర్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు వెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. పటాన్చెరు నియోజకవర్గంలో నిరుద్యోగ దీక్షకు వెళ్తున్న బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పటాన్చెరు పట్టణంలో బీజేపీ నాయకుల అరెస్ట్ అనంతరం జిల్లా సెక్రటరీ బైండ్ల కుమార్, పట్టణ అధ్యక్షుడు కొల్కూరి రాజశేఖర్ ఇరువురు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై నిరుద్యోగ దీక్షకు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో దీక్ష నిర్వహిస్తుండగా సభను విజయవంతం చేయడానికి వెళ్తున్న సమయంలో అక్రమంగా అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేశారు? ఎంతమందికి జాబులు ఇచ్చారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వ నిరుద్యోగుల భర్తీ కోసం ధర్నా చేస్తుంటే దీక్షను భగ్నం చేయడానికి ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బైండ్ల కుమార్, సంగారెడ్డి జిల్లా సెక్రటరీ కొల్కూరి రాజశేఖర్, పటాన్చెరు పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు నరేష్ ముదిరాజ్, పట్టణ కార్యదర్శి ఆర్ మాణిక్ ప్రభు, ఓబీసీ పట్టణ జనరల్ సెక్రటరీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అన్న బండి సంజయ్ అన్న గారు ఈరోజు నిరుద్యోగ సమస్య పట్ల ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయాలి. గత 7 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్తున్న క్రమంలో ఇవాళ దీక్ష చేస్తున్న సందర్భంగా పటాన్చెరు మేమందరం కూడా పటాన్చెరు పట్టణం నుంచి కూడా మేమందరం బయలుదేరే సమయానికి పొద్దున 5 గంటల నుంచి అక్రమంగా, అన్యాయంగా పోలీసు వాళ్ళు వచ్చి మాకు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ అక్రమ అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది కూడా నిరుద్దేశ పాలనకు ఇది కూడా ఒక అర్థంగా మనం భావించవచ్చు. ఇలాంటివి ఎన్నో చాలా దారుణమైన పరిస్థితిని ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇలాగే చేస్తుందని సందర్భంగా తెలుస్తూ ఈ అక్రమ అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు తలపెట్టినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికై నిరుద్యోగ దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి, ఆ దీక్షకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడ్డటువంటి కేసీఆర్ గారు, సరే మీరు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇవ్వకపోతే మేము మా పార్టీ ఆఫీస్లో దీక్ష నిర్వహిస్తామని చెప్పి అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క కార్యక్రమానికి పటాన్చెరు పట్టణం నుండి మేమందరం పోవాల్సింది ఉంది. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాత్రే అక్రమ అరెస్టులు చేయాలా బీజేపీలోనని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తల ఇళ్లలోకి పోయి రాత్రి 1 గంటల నుంచి పడుకోకుండా నిజంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి అరెస్టు చేసి ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. కేసీఆర్ నిజంగా కూడా అప్పుడున్న ప్రభుత్వాలు
ఒకవేళ ఈ విధంగా ఈ అణచివేత గురి చేసి ఉంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడికైనా వస్తుండే అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్ రాక ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆత్మహత్యలు ఆపాలే, ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు తలపెట్టిన దీక్షను భంగం చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ అక్రమ అరెస్టులు పెట్టడం జరిగింది. మీరు అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు. బోధన్ నియోజకవర్గంలో ఎడపల్లి మండలంలో సరయు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలంలో సరయు ఫంక్షన్ హాల్ నందు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం నిర్వహించి అత్యధికంగా సభ్యత్వం నమోదు చేసిన ఎన్రోళ్లను సన్మానించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయి పరిపాలన చేస్తున్నాయని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇంటికొక ఉద్యోగం అని చెప్పి చదువుతున్న నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఇవ్వడం లేదని, కొత్త ఫ్యాక్టరీలను తీసుకువస్తామని చెప్పి ఉన్న ఫ్యాక్టరీలను మూతవేయడం జరిగిందని, గత సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ వరి వేయమని ప్రతిగింజ కొంటామని చెప్పి ఇప్పుడు వరి వేయొద్దని, కేంద్రం వడ్లు కొనుగోలు చేయడం లేదని చెబుతున్నాడని ఆయన అన్నారు. వరి కాకుండా వేరే పంటలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విత్తనాలు సరఫరా చేయడం లేదని, సబ్సిడీలు ఇవ్వడం లేదని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని చెప్పి మొత్తానికి మూత వేయించడం జరిగిందని ఆయన అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కట్టిందే లేదని, అక్కడక్కడ నిర్మాణం పూర్తయితే ఇవ్వటానికి టీఆర్ఎస్ నాయకులు లంచాలు తీసుకుంటున్నారని, జిల్లాలో ప్రభుత్వ పనులకు కలెక్టర్ గారి అనుమతి కాకుండా పనికిరాని ఎమ్మెల్యేల అనుమతి కావాలని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిందే జరగాలని ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని, ప్రతి వస్తువు ట్యాక్స్ పెంచిందని, క్రూడ్ ఆయిల్ ధర తక్కువగా ఉన్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని సుదర్శన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు దీర్ఘకాలిక ఉద్యమం చేస్తే, అదేవిధంగా ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలైన కారణంగా ఉపసంహరించుకోవడం జరిగిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల మోసాలను ప్రజలకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వివరంగా చెప్పాలని, ప్రజలే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలను బొంద పెడతారని ఆయన అన్నారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సభ్యత్వంను విజయవంతం చేయాలని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఇన్ఛార్జ్ తాయిర్విన్ హమ్దాన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొలి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పోచయ్య, మండల నాయకులు సాయిరెడ్డి, ప్రమిళ, బాల్లింగం, ప్రవీణ్, నవీన్, లింగం, మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మోడీ గారు తెలియదు, అయితే కేసీఆర్ గారు తెలియదు. వాళ్ళ ప్రయోగాలకు వాళ్ళకు ఓట్లు వేయించుకొని గద్దెలు ఎక్కించుకోవడానికి ఎన్నెన్ని వాగ్దానాలు చేశారు. దయచేసి మీరందరూ యువకులు, రేపు మన భవిష్యత్తు ఏమైతుందో అని ఆందోళన ఉంది. మీరందరూ అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వాలు ఎలా ఉండేవి, ఈ ప్రభుత్వాలు ఎలా వచ్చాయి. లీడర్లు, కార్యకర్తలు లా అండ్ ఆర్డర్ చేసే పోలీస్ స్టేషన్ల పైన, ఎస్ఐల పైన బెదిరించుడు, రెవెన్యూ వాళ్ళ పైన బెదిరించుడు, వాళ్ళ స్వార్థాల కొరకు ఉపయోగించుకొని మన ప్రజలు కొనుక్కుంటాం. ఇదా ప్రజాస్వామ్యం? మనం ఓట్లు ఎందుకు వేసుకుంటున్నాం? 5 సంవత్సరాలు మనకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి, మనం ప్రశాంతంగా ఉండాలని ఉద్దేశంతో కానీ సమస్యలు సృష్టించుకుంటూ, మతాలను రెచ్చగొట్టుకుంటూ
ఏ మతానికి ఎక్కువ ఓట్లుంటే ఆ మతాలను రెచ్చగొట్టుకుంటూ పబ్బం కలుపుకునే నాయకులని మీరందరూ యువకులు, మీ యువకులు రేపు రాబోయే రోజుల్లో నా పిల్లలు బాగుండాలన్న ఉద్దేశంతో మేము ఈ ఏజ్లో కూడా మీ భవిష్యత్తు చెడిపోవద్దన్న ఉద్దేశంతో చెబుతాము. దయచేసి మీరు కావాలని చెప్పండి. ఈ కేసీఆర్ గారు ఏం చెప్పాడు? రైతులకు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. 57 సంవత్సరాలు పెన్షన్ అన్నాడు, పెన్షన్ లేదు. నా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చే వరకు 3,000 నెలకిచ్చే వరకు అది లేదు. నా బీద వాళ్లకు కాంగ్రెస్ ఉంటే అగ్గిపెట్టి ఇల్లు కట్టించింది, అల్లుడు వస్తే మాటలు చెప్పి చెప్పి ఇల్లు కట్టిస్తా అంటే ఇక్కడ ఇల్లు లేవు. ఎక్కడన్నా తప్పిదారి ఇల్లు కట్టిస్తే ఆ రాబాంకులు ఆ బీదవాడికి ఇవ్వడానికి 10,000 ఇస్తావా, 15,000 ఇస్తావా, 20,000 ఇస్తావా, నీకు అలాంటి చేస్తామని చెప్తా ఉన్నారు. అధికారులు కూడా కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, కొందరు ఏమి చేయక వాళ్ళు చెప్పినట్టు చేయవలసి వస్తాము. అదేవిధంగా ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్తారు. మనకు వరి గత సంవత్సరమే వరి అయింది, నక్కలేయద్దు, ఒకటే వరి అని చెప్పాడు. ఇప్పుడేం చెప్పాడు? మీరు వరేయద్దు, కేంద్రం గుండలేదన్నాడు. గత సంవత్సరం ఏం చెప్పాడు? ఒక్క గింజ కడిగలు పడతామని చెప్పాడు. జాబ్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఉన్న ఇండస్ట్రీస్ మూతపడుతుంది. అలాగే వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకున్నామంటే వ్యవసాయం కూడా. ముఖ్యమంత్రి గారు, నువ్వు ఒక తెలుగులో అయితే నీ విధానం మార్చుకో. ఏదైనా పంటలు మార్పిడి ఉంటే నువ్వు ఒక ప్రణాళిక చేయి. నీ ఆఫీసర్లు మేము ఉన్నప్పుడు నా రైతుకు ఏదైనా సీడ్ ఇస్తే ఆ సీడ్ జనరేషన్ ఎంత వస్తుంది, మొక్క ఎంత వస్తుంది, 80% వస్తుందా లేదా అని 20 రోజులు 10 రోజులు జనరేషన్ చేయించిన తర్వాత సీడ్ మొక్కలు చెప్తాము. ఎందుకు? ఆ ఉన్న 4-5 ఎకరాలు ఆ సీడ్ తీసుకుపోయి ఆ ఇథనాల్ మొదలుకుంటే పుట్టుబడుతున్న ఆలోచన. ఇప్పుడు ఎవడో సీడ్ ఇస్తా ఉన్నాడు, అది కంపెనీ పేరు లేదు, ఆ సీడ్ పోస్తలేదు. నువ్వు వరి ఎంత అంటున్నావు? ఆల్టర్నేట్ క్రాప్స్ వేయి, సీడ్స్ వేయి. ఇవన్నీ ఆలోచన లేని కదా. చదువుకున్న దానికి మీ అందరిని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం ఉన్నప్పుడు యూనివర్సిటీలు కట్టా. ఈ ఒక్క నెల రోజులు, ఈ 20 రోజులు ఒక చేతితో ఓటర్ లిస్టు, ఇంకో చేతితో ఫోన్ పట్టుకుని ఖాళీలో తిరిగితే రోజుకి 20 మంది చొప్పున చేసినప్పుడు ఆ 1 వీక్లో మన టార్గెట్ పూర్తి చేయొచ్చు. దయచేసి ఇది పార్టీ మీద ఉన్న అభిమానం అనుకోండి. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే మాకు ప్రేమ అభిమానము, సుదర్శన్ రెడ్డి గారు అంటే ప్రేమ అభిమానము, సోనియా గాంధీ మీద ప్రేమ అభిమానం అంటే ఆ ప్రేమ అభిమానాలు కులమానం ఎట్లా చూపిస్తారు మీరు? మనం పార్టీకి పనిచేసే రోజే మనకు ఆ అభిమానాన్ని వాళ్ళకు చెల్లించినట్టు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇది మొట్టమొదటి కార్యక్రమం. ప్రతి ఎన్రోలర్ కూడా చాలా నిష్టగా వాళ్ళకు కార్యదీక్షలాగా చేసి ఎన్రోల్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రిన్సిపల్లో ఉన్నటువంటి సామ్యుల్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన మీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూప్లో కూడా నేను పెట్టాను. మీరు చూశారో లేదో, ఆ సామ్యుల్ గారికి గతంలో సన్మానం చేసినటువంటిది కూడా పెట్టాను. దయచేసి ఇప్పుడు అంగవైకల్యం ఉన్నటువంటి సామ్యుల్ గారే అన్ని 400 ఎన్రోల్మెంట్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనే భావనతో మీరు ముందుకెళ్ళిన రోజు తప్పకుండా మనం అందరం సక్సెస్ అవుతామని చెప్పేసి మీరందరూ సహకరించి ఈ సభ్యత్వాన్ని పూర్తి చేస్తారని చెప్పేసి నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
రోడ్లకు ఇరువైపులా అక్రమంగా వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న బోర్డులను తొలగించారు మున్సిపల్ కమిషనర్. వీటి ద్వారా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వ్యాపారస్తులను హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణ కొత్త బస్టాండ్ ప్రాంతంలోని ప్రధాన కూడలిలో రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన బోర్డులను ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తొలగించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని తీసివేయాలని పలుమార్లు వ్యాపారస్తులకు హెచ్చరించినా వినకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించినట్లు ఆయన చెప్పారు. ఇకపై ఎవరైనా రోడ్డు ఆక్రమించుకొని వ్యాపారం చేసినా, రోడ్డుకి ఇరువైపులా బోర్డులను ఏర్పాటు చేసినా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, టౌన్ ప్లానింగ్ అధికారి రాజేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బోధన్లో తీన్మార్ మల్లన్నపై విరుచుకుపడ్డారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేస్తే 3 ముక్కలుగా నరుకుతామని ఎమ్మెల్యే షకీల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో తీన్మార్ మల్లన్నపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే షకీల్ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారాలు చేస్తే 3 ముక్కలుగా నరుకుతానని మీడియా సమావేశంలో హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీన్మార్ మల్లన్నపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ జిల్లాకు ఒక అభివృద్ధి పని చేయలేదని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో నిరుద్యోగ దీక్ష చేపట్టాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్కు పాల్పడుతూ రాజకీయ నాయకుల పిల్లలకు టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారాలతో ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిరుద్యోగ దీక్షలు చేపట్టాలని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా ప్రజలకు మాటలతో మభ్యపెడుతూ అభివృద్ధి విషయంలో చేసింది ఏమీ లేదని గుర్తు చేశారు. తీన్మార్ మల్లన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద చీటర్, రాస్కెల్, యూజ్లెస్ ఫెలో. వాడికి ఇంకా ఏమేం చెప్పాలో తక్కువనే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో తెలంగాణ ప్రజలకు బ్లాక్మెయిల్ చేస్తూ జర్నలిస్ట్ అని ఫేక్ మాటలు చెప్పుకుంటూ ఎక్స్టార్షన్కి పాల్పడిన ఒక వెధవ, ఒక యూజ్లెస్ ఫెలో తీన్మార్ మల్లన్న. ఆ రాస్కెల్కి హెచ్చరిస్తూ ఉన్నాం, తీన్మార్ మల్లన్న కాదురా, నీకు 3 తుక్కడలు చేస్తాం, 3 తుక్కడల మల్లన్న అన్న చెప్పాలా అందరూ, 3 ముక్కలుగా నరికి పడేస్తా అని చెప్తా ఉన్నా. ఇంకోసారి కేటీఆర్ గారి మీద కానీ, వారి యొక్క ఫ్యామిలీ మీద కానీ, కేసీఆర్ ఫ్యామిలీ కూడా మీద మాట్లాడితే 3 ముక్కలుగా నరికేస్తా రాస్కెల్, నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇష్టం వచ్చినట్లు నోరుకి ఏ మాటలు వస్తే ఆ మాటలు మాట్లాడడం, ఒక మంత్రి గారిని పట్టుకొని, ఒక ఆనరేబుల్ మినిస్టర్, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న ఒక ఆనరేబుల్ మినిస్టర్ని యూజ్లెస్ ఫెలో అని తిడతావా? రాస్కెల్ నరికి పడేస్తాం, 3 కాదు 300 ముక్కలు చేసి పడేస్తాం నీకు. ఇంకోసారి జాగ్రత్తగా మాట్లాడు.
చెప్తా ఉన్నాం. అరే పోనీ 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 అని ఊరుకుంటా ఉంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సంస్కృతి బీజేపీ పార్టీ నేర్పిస్తుందా వాళ్ళకు? ఇదే బీజేపీ ఒక క్రమశిక్షణ పార్టీది. ఇటువంటి చీటర్గాళ్ళని మోసగాళ్ళని పార్టీలో తీసుకొని మళ్ళా ఒక పబ్లిక్తోని ఎలెక్టెడ్ అయిన ఒక ప్రభుత్వాన్ని, అంటే ఒక మినిస్టర్ని తిడుతున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలని తిడుతున్నట్లే. ఒక చిన్న మన హిమాంశు గారి మీద ఇటువంటి మాటలు మాట్లాడడం నీకు అల్లుడవుతాడా? హిమాంశు ఆయన గురించి మాట్లాడడం నీకేం అవసరం పడిందిరా? యూజ్లెస్ ఫెలో, పిచ్చి వెదవ, డాంకీ, రాస్కెల్. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు వాగినావు అంటే నీ సంగతి చూస్తాం. చెప్తా ఉన్నా, నేనే ఇంటికి వచ్చి నీకు కొట్టి పరేస్తా లంబడి కొడుక రాస్కెల్. ఎన్నిసార్లు మీకు అర్థమవుతలేదా? అరే పోనీ పోనీ అని మాట్లాడితే ఏదో మనం చలోపై మన తెలంగాణ రాష్ట్ర కల్చర్ కాదు, మన కల్చర్ కాదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు వెళ్తున్న ఆర్మూర్ బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని బీజేపీ బీజేవైఎం నాయకులు పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్ష మద్దతు తెలిపేందుకు ఆర్మూర్ నుండి బీజేపీ బీజేవైఎం దళిత మోర్చా నాయకులు తరలి వెళ్లేందుకు సమాయత్తమవుతుంటే పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలో నుండి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థులు అప్పు చేసి తల్లిదండ్రుల బంగారు నగలు అమ్ముకొని ప్రైవేట్ క్లాసులకు ఫీజులు కట్టి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సీఎం కేసీఆర్ కు చీమ కుట్టినట్టయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు నిధులు నియామకాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విధానం వ్యక్తం చేశారు. నీళ్లు నిధులు నియామకాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కూతురు కవితకు ఎంపీ పదవి పోగానే విలవిలలాడిన కేసీఆర్ ఎమ్మెల్సీలో పదవి ఇచ్చారని, తమ కుటుంబంలోనే ఉద్యోగాలను కల్పించుకుంటూ యువతను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేసి టీఆర్ఎస్ను బొంద పెడతామని అన్నారు. అర్ధరాత్రి అరెస్టులు, ఉద్యోగాలు ఇవ్వమంటే అర్ధరాత్రి అరెస్టులు. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జులుం నశించాలి, జులుం నశించాలి, జులుం. పార్టీ జిందాబాద్, బీజేవైఎం జిందాబాద్, బీజేవైఎం. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో పోలీసులు అక్రమ అరెస్టు చేసినందుకు నిరసనగా ఎడపల్లి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో పోలీసులు అక్రమ అరెస్టు చేసినందుకు నిరసనగా ఎడపల్లి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఎడపల్లి, బోధన్, రెంజల్, నవిపేట్ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తోందని, పోలీసులకు అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెడుతూ పాలన చేస్తోందని అన్నారు. ఒక పక్క వరి పంటలు వేయవద్దని అంటూ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వరి పంట సాగు చేస్తున్నారని అన్నారు. దాన్ని నిరూపించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎర్రవెల్లికి వెళ్తుండగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. రాస్తారోకోలో కాంగ్రెస్ నాయకులు పాషా మైనుద్దీన్, గంగాధర్ గౌడ్, గైని పోచయ్య, సుందర్, మొబిన్ ఖాన్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఎడపల్లి పోలీసులు ఆందోళనకారులను నచ్చచెప్పి విరమింపజేశారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, నాయకత్వం. పోలీసులు, పోలీసులు
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న బోర్డులను తొలగించిన మున్సిపల్ కమిషనర్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు వెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.